కాబట్టి తెలంగాణలో 85% ప్రజలు వ్యవసాయం మీద ఉన్న రైతులు కాబట్టి ఇవాళ రైతులను ఆదుకోవడానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడమే కాకుండా మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వడానికి ముఖ్యంగా జైరాబాద్ ప్రాంతంలో చెరుకుకు గిట్టుబాటు ధర ఎంఎస్పీకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా కొంత సొమ్ము కలిపి ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. అదే కాదు ఆనాడు ఇందిరమ్మ ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అన్న ఈ దరిద్రుడు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ అర్హులైన ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే కాదు గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వాళ్లకు అదనంగా ఇంకో గది నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయలు అదనంగా ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మా మహాలక్ష్మి గ్రూపులు గతంలో కలకలలాడేది, ఇవాళ మహాలక్ష్మి గ్రూపులను అప్పుల పాలు చేసింది. కాబట్టి 1 లక్ష రూపాయలు ఉచితంగా ఇవ్వడమే కాకుండా 10 లక్షల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి మా ఆడపిల్లల్ని లక్షాధికారులను చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదే కాదు పెన్షన్, ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ 2004లో ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి 200 రూపాయలు పింఛన్ ఇచ్చేది. ఇవాళ 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముసలమ్మకి ఇస్తే ముసలాయనకు లేదు, ముసలాయనకి ఇస్తే ముసలమ్మకు లేదు, పెన్షన్ తీసేసి. నేను ఆ నియోజకవర్గంలో పొమ్మరాజపేట పోతుంటే ఒక ముసలమ్మ వచ్చింది, అయ్యా బిడ్డ నాకు పింఛన్ వచ్చేది ముందు ఇప్పుడు ఎందుకో ఆపినాను. పక్కనున్న ఎంపీడీఓని అడిగిన, ఏందా ముసలమ్మకు మలమ్మకి ఎందుకు పెన్షన్ ఆపిన ఒకసారి చూడు అని. టక్క కంప్యూటర్లో కొట్టి చెప్పింది, సార్ వీళ్ళు ఆయనకు పింఛన్ వస్తుంది అందుకే ముసలమ్మకు తీసేసినాము. నేను అదే మాట ముసలమ్మకు చెప్పిన, అమ్మ తల్లి మీ భర్తకు వస్తుంది, మీ ఆయనకు వస్తుంది, ముసలాయనకు నీకు తీసేసారు. ఇక ముసలామే వెనక తిరిగి కొడుకుంటూ అవుతుంది, ఆ ముసలోడు పోయేది ఎప్పుడో నాకు పింఛన్ వచ్చేది ఎప్పుడో. ఇది చాలా ఆవేదనకు సంబంధించింది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు కలిసి బతికిన భార్య భర్తల మధ్యలో పోతే బాగుండనే కాడికి పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చింది. ఎందుకు ఆ ముసలమ్మకి అంత బాధ అయింది? ముసలమ్మకు చేతగాక కొడుకు దగ్గరనో కోడల దగ్గరనో అల్లుడి దగ్గరనో బిడ్డల దగ్గరనో చేయి చాపే ఇష్టం లేక ఆత్మాభిమానంతో బతకాలనుకున్నప్పుడు మందు గోళీలకు దవాఖాన గోళీకనో 1000 రూపాయలు పింఛన్ వస్తే ఆత్మగౌరవంతో బతుకుదాం అనుకుంటే ఆ పింఛను వీడు ముండమోపిండు. కాబట్టి ఆవేదనతో నా మాట అన్నది. ఇవాళ నేను అడుగుతున్నా, ఇన్ని 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ముసలమ్మకు ముసలాయనకు 2000 పింఛన్ ఇవ్వడానికి ఈ దరిద్రుడికి దరిద్ర మట్టం వచ్చిందా నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ 1000 రూపాయల పింఛన్ కాదు, ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి 2,000 రూపాయల పింఛన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. 65 ఏళ్ళు కాదు, ప్రభుత్వ ఉద్యోగుల్లాగా 58 ఏళ్లకే మొదటి తారీఖు నాడు జీతం వచ్చినట్టుగా టంచంగా ముసలమ్మకు ముసలాయనకు ఇద్దరికి 2,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా నేను కేసీఆర్ అడుగుతున్నా, పేదల ఇంట్లో ముసలమ్మకు ముసలాయనకు 2,000 పింఛన్ ఇవ్వడానికి నీకు ఇంత చట్టాలు అడ్డం వచ్చినాయి కదా. నీ ఇంట్లో నువ్వు ముఖ్యమంత్రివి, నీ అల్లుడు మంత్రి, నీ కొడుకు మంత్రి, నీ బిడ్డ ఎంపీ, నీ సడ్డకు కొడుకు ఎంపీ, ఈ 5 మంది కలిసి ఎంత జీతం తీసుకుంటారు తెలుసా? నెలకు 30 లక్షలు. నీ ఇంట్లో కాళ్ళు చేతులు బాగుండి అక్కడిక్కడ తిరుగుతూ నీ ఇంట్లో 5 మందికి ఉద్యోగాలు తీసుకొని 30 లక్షలు జీతం తీసుకుంటున్నావు. ప్రజల సొమ్ము సన్నాసోడా, ముసలాలకు 2,000 ఇయ్యలేవా? అట్లాంటి వాళ్ళకి మన ఓటు వేయాలనా? ఏమంటారు మీరు? మరి ఊరూరు పోయి ముసలమ్మకు ముసలానికి చెప్తారా? రానోళ్ళకి ఇంటింటి తిరిగి చెప్తారా? మాట ఇస్తురా? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావాలి.
అదే విధంగా ఆనాడు ఉద్యమం వచ్చిందే ఉద్యమకారుల కోసం, నిరుద్యోగ యువత కోసం. నిరుద్యోగ యువత ఆకాంక్షలను అడ్డం పెట్టుకొని ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఆనాడు చెప్పాడు. విద్యార్థులందరూ కూడా ఉపాధి హామీ కూలీ పనిచేసి 150 జమేసి తల్లిదండ్రులు ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి తమ బిడ్డల్ని పీజీలు పిహెచ్డీలు చేపిస్తే నిరుద్యోగము ఈ తెలంగాణలో తీరి ఉద్యోగాలు వచ్చి వాళ్ళ దరిద్రం తీరుతుంది అనుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు 107,000 ఖాళీలు ఉన్నాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక దాదాపుగా ఇంకో 60-70,000 రిటైర్మెంట్లు జరిగినాయి. ఇవాళ మొత్తం తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. కానీ ఎందుకు నియమిస్తలేడు అంటే ఆయనకు అక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు కాబట్టి బయట ఉండే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదు. కాబట్టి ఇక్కడ ర్యాలీలో పాల్గొన్న నిరుద్యోగ యువకులారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. 100 రోజుల్లో 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావాలంటే ఒక్కడి ఉద్యోగం ఊడాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.